తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గెలయా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ. ఆలిని లక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురును త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా. నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా. సత్యం ధర్మం న్యాయంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును నిర్మించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోద